నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. గత కొద్ది రోజుల నుండి పాకిస్తాన్, ఇండియా మధ్యలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికీ కొంత శాంతియుత చర్చలు జరిగిన తర్వాత సద్దుమన్నట్టే ఉన్నాయి. కానీ అంతా జరిగిన తర్వాత చాలా ప్రశ్నలైతే కొన్ని వస్తూ ఉన్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం వెతకడం ప్రయత్నంలోనే ఈ ఇంటర్వ్యూ. మనతోని రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే. జై హింద్ సార్. జై హింద్ అండి. సార్, ఏదైతే కొద్ది రోజుల నుండి చూస్తా ఉన్నాం, పాక్ ఇండియా మధ్యలో సరిహద్దుల్లో కొద్ది అల్లర్లు జరిగాయి. చాలా పెద్ద ఎత్తున ఫైటింగ్ కూడా జరిగింది. అవును. కానీ ఇది జరిగిన తర్వాత కూడా చాలా ప్రశ్నలు రేపుతా ఉంది. ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఆపారు? ఏదైతే యుద్ధం జరగాల్సిన సమయం, మన పిఓకేని మనం తిరిగి తీసుకోవాల్సిన సమయంలో ఎందుకు ఆపారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జనరల్ పబ్లిక్ కి అక్కడ మన మిలిటరీ స్ట్రాటజిక్ ప్లానింగ్ కి దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ గ్యాప్ వచ్చిందండి. అవును. కారణం ఏంటి అంటే ఇక్కడ మిలిటరీ యాక్షన్ ప్రారంభమైన వెంటనే మన వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే యుద్ధం స్టార్ట్ అయిపోయింది అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ క్లారిటీస్ వీఆర్ నాట్ గాన్ ఫర్ వార్. యుద్ధానికి వెళ్ళలేదు మనం. అవును. ఒక పెద్ద స్థాయి మిలిటరీ ఆపరేషన్ ని ఒకటి కండక్ట్ చేసాం. అంటే సర్జికల్ స్ట్రైక్ కన్నా కొంచెం పెద్దది. మల్టిపుల్ టార్గెట్స్ ని మనం ఫోకస్ చేసాం. ఫోకస్ చేసి మనం ఏం చేసామంటే ముఖ్యంగా ఈ ఉగ్రవాదుల్ని సరఫరా చేస్తున్నటువంటి, శిక్షణ ఇస్తున్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్లోకి వెళ్ళి దాక్కుని తలదాచుకున్నటువంటి శిక్షణా శిబిరాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద లక్ష్యంగా దాడులు అనేటువంటివి మనం ప్రారంభించాం. గతంలో పాకిస్తాన్కి చెప్పాం, ఈ కేంద్రాల నుంచి మాకు అంతర్జాతీయంగా, కేవలం భారతదేశానికే కాదు, అంతర్జాతీయంగా ఉగ్రవాదులు సరఫరా అవుతున్నారు. శిక్షణ తీసుకుని వాళ్ళు ఉగ్రవాద చర్యలు చేపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళ మీద చర్యలు చేపట్టని భారతదేశం కోరితే పాకిస్తాన్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. తీసుకోకపోవడం వల్ల మనం ఖచ్చితంగా ఏం చేయవలసి వచ్చింది అంటే ఈ పహల్గాం దాడి తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇలాంటి చర్య చేయాలి అంటే భయపడాలి అనేటువంటి ఉద్దేశంతో గతంలో జరిగినటువంటి యూరి ఉదంతం, లేకపోతే పుల్వామా సంఘటన, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పహల్గాం సంఘటన, వీటన్నిటికీ కలిపి ఒక మంచి యాక్షన్ చేపట్టాలి అని చెప్పి మనం చాలా సర్ప్రైజింగ్గా అక్కడ మౌలానా మసూద్ అజార్ దాక్కుని ఉన్నటువంటి ప్రాంతం, అందుగురించి ఈ ఆపరేషన్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చనిపోవడం అనేటువంటి జరిగింది. సో ఆ యొక్క కేంద్రాల మీద దాడి చేయడం ద్వారా మనం కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాం. భారతదేశం వైపు ఎవరైనా సరే ఇలాంటి ఉగ్రవాద దాడుల వైపు గనక ప్రోత్సహించి వాటిని కండక్ట్ చేస్తే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇద్దామని మనం ఆపరేషన్ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఏం చేసిందండి పాకిస్తాను? యుద్ధంగా ప్రకటించింది. చూడండి ఎలా మారిందో. ఫస్ట్ మనం యుద్ధంగా అనలేదు, మనం మన మీద దాడి చేసినటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద దాడి చేయడం అనేటువంటి జరిగింది. పాకిస్తాన్ వెంటనే డిక్లేర్ చేసింది, యుద్ధాన్ని డిక్లేర్ చేసిందండి. ఇట్స్ మేజర్ థింగ్. దాంతో పాటు భారతదేశాన్ని ఏమని బెదిరించింది అంటే మేము న్యూక్లియర్ వెపన్స్ వాడతాం భారతదేశానికి ఎదురుగా అని చెప్పేసి అనేసరికి మనం ఏం చేసామంటే ఇమ్మీడియట్ గా అసలు న్యూక్లియర్ వెపన్సే లేవడానికి లేకుండా చేసే విధంగా వాటి యొక్క, మనం ఇక్కడేమో 9 స్థావరాలు ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసాం. ఇవి కాకుండా 11 ఎయిర్ బేస్ల మీద, అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ ని టేక్ ఆఫ్ చేయకుండా ఉండడం కోసం ఆ యొక్క న్యూక్లియర్ వెపన్స్ ని తీసుకొచ్చే ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ బేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఎయిర్ బేసెస్ మీద మనం స్ట్రైక్ చేయడం జరిగింది. 11 ప్లేసెస్ లో స్ట్రైక్ చేసామండి. ఇది జనరల్ పబ్లిక్ ఎలా కనిపించింది అంటే యుద్ధం స్టార్ట్ అయిపోయింది అన్నారు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. 1947 ఇండో పాక్ వార్, 1965 ఇండో పాక్ వార్, 1971 ఇండో బంగ్లాదేశ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కనుక దానికి ప్రస్తుతం జరిగినటువంటి దానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. కానీ జనరల్ పబ్లిక్ ఏంటి, యుద్ధం స్టార్ట్ అయింది అనేటువంటి ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అది కొంచెం చాలా మందికి తెలియదు. ఇది యుద్ధం కాదు, ఇది ఒక మిలిటరీ ఆపరేషన్, భారీ స్థాయి మిలిటరీ ఆపరేషన్. ఏదో జస్ట్ 5-10 కిలోమీటర్లు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్ళినటువంటి మిలిటరీ ఆపరేషన్ కాదు. పాకిస్తాన్ ఇన్సైడ్ సర్గోదా లాంటి డీప్ ఇన్సైడ్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో, అలాగే వాళ్ళ యొక్క న్యూక్లియర్ స్టోరేజ్ ఎంట్రన్సెస్ ఏదైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాల మీద, దానికి దగ్గరగా, ప్రాంతాల మీద కాదు వాటికి దగ్గరగా, సర్గోదా మీద అయితే ఎయిర్ బేస్ మీద పడ్డారు చేసినటువంటి ఒక
మిలిటరీ ఆపరేషన్, హై లెవెల్ మిలిటరీ ఆపరేషన్ అండి. ఈ విషయం అర్థం చేసుకుంటే మనకి డిసప్పాయింట్మెంట్ అనేటువంటిది ఉండదు. ఉమ్, ఉమ్, ఆ విషయం తెలియక మనం యుద్ధానికి వెళ్ళాము కాబట్టి మనం యుద్ధం ఆపేసాం అంటున్నారు. యుద్ధం ఆపి మనం ఎంత ప్రాసెస్ అండి. ఉమ్, ఉమ్. ఏం జరుగుతుందంటే మనం యుద్ధం చేసినప్పుడు పట్టు విడుపులు అనేటువంటి సహజం. ఒక అడుగు ముందుకు వెయ్యాలి, మళ్ళీ ఒక అడుగు వెనక్కి వెయ్యాలి, ఒక అడుగు ముందుకు వెయ్యాలి, ఒక అడుగు వెనక్కి వెయ్యాలి. అలా చూసుకుంటూ సమయానుకూలంగా మనం ప్రవర్తించవలసి ఉంటుంది. బికాస్ మనం ప్రపంచంలో ఏకాకిం కాదండి. అవునవును. అనేక దేశాల మద్దతు అవసరం మనకి. ఆ మద్దతును కూడగొట్టుకుంటూ చాలా బ్యాలెన్స్డ్‌గా వ్యవహరిస్తూ, దౌత్యపరంగా చూసుకుంటూ, భారతదేశానికి ఎక్కువగా నష్టం కలగకుండా, శత్రువుకి ఎక్కువగా నష్టం కలిగించే విధంగా ప్లాన్‌లేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ యుద్ధం అంటే చాలా చిన్న విషయం కాదండి. 141,00,00,000 జనాభా యొక్క శ్రేయస్సు ఇన్వాల్వ్ అయ్యింది యుద్ధంలో. సో ఏదైతే శాంతియుత చర్చలు డొనాల్డ్ ట్రంప్ గారు ఇనిషియేట్ తీసుకొని జరిగిన తర్వాత అసలు డొనాల్డ్ ట్రంప్ మాట మనం ఎందుకు వినాలి అనేది కూడా చాలా వరకు ప్రశ్న రేపుతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే గతంలో ఆ, జరిగిన యుద్ధాల గురించి కానీ లేకుంటే గతంలో ఉన్న పొలిటికల్ నాయకుల గురించి కానీ అవన్నీ తీసుకొచ్చి నరేంద్ర మోడీని ట్రోల్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎలా చూస్తా ఉన్నారు ఇది? ఇది సహజం అండి. కారణం ఏంటి అంటే, మనం కూడా చెప్పుకున్నాం. భారతదేశము కాశ్మీర్ విషయంలోను, పాకిస్తాన్ విషయంలోనూ ఏ దేశం యొక్క జోక్యాన్ని మేము సహించము అని క్లియర్‌గా మనం గతంలో చెప్పుకున్నాం. ప్రస్తుతం కూడా చెప్పుకుంటున్నాం. అటువంటప్పుడు ట్రంప్ కూడా ఒకసారి ఆలోచిస్తే డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఇక్కడ మనం ఇంకా పూర్తి స్థాయిలో మనం మాట్లాడుకోలేదు. మన ప్రధాని మాట్లాడలేదు. ఈ లోపల ఏదో స్ట్రీట్ పాలిటిక్స్ లాగా నేను యుద్ధాన్ని ఆపేసాను, అణ్వాయుధాన్ని ఆపేసాను అనేటువంటి ఈ యొక్క దీన్ని ఇమ్మెచ్యూర్డ్ యాక్ట్ అని అనొచ్చు. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇమ్మెచ్యూర్డ్ యాక్ట్. ఒక దేశాధ్యక్షుడిగా చూపించవలసినటువంటి ఆ మెచ్యూరిటీ ఆ స్టేట్మెంట్‌లో కనిపించలేదు. నేను వాళ్ళతో ట్రేడ్ చేయనని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ మిస్టేక్ చేసుకుంటూనే వస్తున్నాడండి. ఉమ్, పాకిస్తాన్ ఏమంటాడు అంటే, ప్రపంచంలో 2 బలమైనటువంటి దేశాలు పాకిస్తాన్, భారతదేశం. అసలు మనతో పోల్చడం ఏంటండి నాకు అర్థం కాదు. ఉమ్, అసలు ఏ విషయంలో బలమైనటువంటి దేశం పాకిస్తాన్? ఉగ్రవాదంలో బలమైనటువంటి దేశమా నీకు? అమెరికా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇండైరెక్ట్. సపోర్ట్ ఉందండి. అమెరికా సపోర్ట్ ఉంది. ఇందులో అమెరికా కుట్ర కూడా ఉంది. చైనా కుట్ర మాత్రమే కాదు, అమెరికా కుట్ర కూడా ఉంది. దీని అంతటికి వెనకాల చూస్తే గనక ట్రంప్ ఆ విధంగా మాట్లాడడం వలన ఉన్నటువంటిది ఏంటి అంటే ఆయుధ వ్యాపారం. ఉమ్, ఇప్పుడు చైనా పాకిస్తాన్‌కి వెపన్ సప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరండి? టర్కీ. టర్కీ నుంచేమో డ్రోన్స్ వచ్చినాయి. చైనా నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినాయి. అమెరికా నుంచి న్యూక్లియర్ వెపన్స్ వచ్చినాయి. అలాగే F-16s వచ్చినాయి. ఇవన్నీ కూడా పాకిస్తాన్ అనేటువంటిది ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు ఆయుధ బలాన్ని ప్రదర్శిస్తుంది. అలాంటి పాకిస్తాన్ చావు దెబ్బ కొట్టామంటే నౌ ఇండియా ఇస్ గ్రేటర్ దాన్ నాట్ ఓన్లీ పాకిస్తాన్, ఉమ్, చైనా అండ్ అమెరికా. ఇటువంటి సమయంలో ఏం చేయాలంటే వీళ్ళు యుద్ధం ఆపేయాలి. యుద్ధం ఆపేయాలి కాబట్టి బెదిరించాలి. భారతదేశాన్ని బ్లాక్‌మెయిల్ చేయాలి. మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాను. 141,00,00,000 మంది శ్రేయస్సు. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి భారతదేశం. అవును. 4వ అతిపెద్ద రక్షణ రంగాన్ని కలిగినటువంటి భారతదేశం. ఈరోజు ఒంటరిగా ప్రయాణం చేయడం అంటే కష్టం అండి. ఒంటరిగా నాకు ఏ దేశం యొక్క మద్దతు అవసరం లేదు. ఏ దేశంతోనూ నాకు స్నేహ సంబంధాలు అవసరం లేదు. నేను ఒంటరిగా వెళ్తాను అంటే మీ అభివృద్ధి అంతా మళ్ళీ కింద పడుతుంది. కాబట్టి పట్టు విడుపులు అన్నాను నేను. మనం అప్పుడప్పుడు మాట విన్నప్పటికీ విననట్టుగాను, విననప్పటికీ విన్నట్టుగాను ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది అంతర్జాతీయ సంబంధాల్లో. బికాజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది కంట్రీ. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్న లార్జర్ స్కేల్లో మనం ఏది చేసినా సరే దేశ శ్రేయస్సు కోసం చేశాము. కానీ ఎక్కడా కూడా ప్రధాని ప్రసంగంలో నాకు ట్రంప్ మాట్లాడడం వల్ల నేను ఆపాను అనేటువంటి మాట రాలేదు. ఉమ్, అవును. రెండోది, ట్రంప్ ఒక ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతున్నాడండి. ట్రంప్ ఈ సఫరింగ్ విత్ ఐడెంటిటీ క్రైసిస్. ఇంటర్నేషనల్ గా కాకుండా ఆయన అమెరికా పరంగా కూడా ఆయన నెగ్గాడు. అవును. కానీ ప్రజల యొక్క నిజమైన మద్దతు ఆయనతో లేదు.
ఇప్పటికి కూడా లేదా? ఇప్పటికీ కూడా నిజమైనటువంటి మద్దతు లేదు. కాబట్టి హి హాస్ టు గెట్ యాక్సెప్టెడ్ బై ది అమెరికన్ పీపుల్. సో హి హాస్ టు షో ద అమెరికన్ కంట్రీ ఈస్ సో పవర్‌ఫుల్ అనేటువంటిది. సో అందు గురించి చాలా చిల్లరగా వ్యవహరించాడండి. అంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఇండియా మీద కపట ప్రేమ చూపిస్తాను అనుకోవచ్చా? 100% అండి. యువర్ స్టేట్మెంట్ ఈస్ 100% రైట్. వాటెవర్ హి ఈస్ షోయింగ్ ద లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ ద ఇండియా ఈస్ నాట్ ప్యూరెస్ట్ ఫార్మ్. కారణం ఏంటి అంటే ఇండియా మీద ఇండైరెక్ట్‌గా ఏదో రకంగా ప్రెషర్ పెట్టి ఇండియాని ఒక ఆర్థిక శక్తిగా ఎదగకుండా ఇండియాని ఎంతవరకు ఉపయోగించుకోవాలి? కేవలం చైనాకి పోటీగా మాత్రమే ఇండియాని ఉపయోగించుకోవాలి. ట్రంప్ యొక్క ప్రేమ చైనా మీద ఉన్నటువంటి కోపం భారతదేశం మీద ఉన్నటువంటి ప్రేమ. డైరెక్ట్. అంటే ఇన్వర్స్‌లీ మన ప్రపోర్షనేట్. మూవీలలో చూస్తాం కట్టప్ప అని అనుకోవచ్చా? కట్టప్ప అని అనుకోవడానికి కూడా అని అంటే కాదు. ఎందుకంటే హ్మ్. మోడీ గారు చాలా ట్రంప్‌ని చాలా బిలీవ్ చేస్తా ఉంటారు. వాళ్ళిద్దరి స్నేహ బాండింగ్ కూడా మనకు చాలా సందర్భాల్లో కనిపించింది. తను కూడా చెప్పిండు, "నరేంద్ర మోడీ మా మిత్రుడు. మా మిత్ర దేశాన్ని ఏమన్నా చిన్న రవ్వ మెసిలినా గాని మేము ఊరుకోం" అన్నట్టు కూడా డొనాల్డ్ ట్రంప్ గారు చాలా సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా ఇవి ఆ విధంగానే అనుకోవచ్చా? 100% కరెక్ట్ కాదు కదండీ. మనం ట్రస్ట్ చేస్తున్నట్టు ఉండడం వేరు, ట్రస్ట్ చేస్తున్నట్టు కనిపించడం వేరు. అంతర్జాతీయ దౌత్యపరంగా మనం స్నేహం చేయకపోయినా శత్రువులనైతే చేసుకోకూడదు. హ్మ్. కాబట్టి మనం బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళిపోతాం. చెప్పిందంతా కూడా పైకి చెప్పినంత మాత్రం మనం చేయాలని లేదు. మనం ట్రస్ట్ చేయడం అంటే బ్లైండ్‌గా ఎవరిని ట్రస్ట్ చేయం. ఒకవేళ నిజంగా ట్రంప్ గనక మనకు మద్దతు ఇచ్చేటట్టుంటే, ఇంత విపత్కర పరిస్థితుల్లో యుద్ధం వాళ్ళు యుద్ధం ప్రకటించినప్పుడు ఐఎంఎఫ్ లోన్ ఎందుకిచ్చింది పాకిస్తాన్‌కి? హ్మ్. అందులో అమెరికా యొక్క పాత్ర ఎంతుంది? శాంక్షన్ చేయడంలో? నెక్స్టు F-16స్‌ని వాళ్ళకి డీల్ రాసుకున్నప్పుడు అమెరికా చాలా క్లియర్‌గా చెప్పింది. దాన్ని భారతదేశానికి ఎగ్నెస్ట్‌గా వాడకూడదు అని చెప్పేసి చెప్పింది. మరి అది వైలేట్ చేసినటువంటి పాకిస్తాన్ మీద ఎటువంటి చర్య తీసుకుంది అమెరికా? సో, ఇలాంటి విషయాలన్నీ కూడా చూస్తే భారతదేశం మీద చూపించేటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది మాటల మట్టికే. కానీ వాస్తవంగా భారతదేశానికి పాకిస్తాన్ ప్రెషర్ అనేటువంటిది పెడుతున్నారు. ఇటు చైనా పెడుతుంది, అమెరికా పెడుతుందండి. ఇది వాస్తవం. సో, ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానివల్ల భారతదేశం ఏం సాధించింది అనంటే ఏం చెప్తారు? ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది శత్రువు యొక్క మనోధైర్యాన్ని చంపేసిందండి ఫస్ట్. యుద్ధం ఎందుకొస్తుందంటే శత్రువుకి అనుకుంటాడు వీళ్ళెంత నేను కొట్టేస్తాను ఆఫ్టర్ ఆల్ అనుకుంటాడు. ఆ మనోధైర్యాన్ని చంపేసిందండి ఫస్ట్. నువ్వు పీఓకేలో ఉన్నటువంటి స్థావరాన్ని కొట్టడం వేరు. హ్మ్. కానీ వాళ్ళ లోపల డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్‌లో ఉన్నటువంటి కేవలం 23 నిమిషాలు, 25 నిమిషాల వ్యవధిలో ఆ ఎయిర్ బేస్‌లను కొట్టేయడం. అన్నిటికంటే ముఖ్యంగా అసలు చిదంబర రహస్యం అంతా కూడా కిరాణా హిల్స్‌లో ఉంది. ఓకే. ఈ చిదంబర రహస్యం గురించి భారతదేశం మాట్లాడట్లేదు, పాకిస్తాను మాట్లాడట్లేదు, అమెరికా మాట్లాడటం లేదు, చైనా మాట్లాడడం లేదు. కానీ భయపడడం అయితే గనక ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం దృష్టంతా కిరాణా హిల్స్ వైపు ఉంది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్. హ్మ్. వాటి మీద స్ట్రైక్ చేశామని భారతదేశం చెప్పలేదు. పాకిస్తాన్ ఒప్పుకోలేదు. మరి అమెరికా విమానాలు ఎందుకు చక్కర్లు కొడుతున్నాయి అక్కడ? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ. ఆ టీమ్ ఎందుకు అక్కడ తిరుగుతుంది? బోరాన్ తీసుకువెళ్ళడానికి ఎందుకు అక్కడ ప్రయత్నాలు జరిగినాయి? ఎందుకు అక్కడ బోరాన్ చెల్లారు? రేడియేషన్ ఎఫెక్ట్ రోజు రోజుకి ఎందుకు జరుగుతుంది? ఇవన్నీ గనక చూసుకుంటే ఇంకా ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రజలకు తెలియనటువంటి విషయాలు ఇంకెన్నో ఉండవచ్చు. హ్మ్. దేర్ మైట్ బి మెనీ థింగ్స్ విచ్ కెనాట్ బి రివీల్డ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ ఫ్యూచర్‌లో ఎలా వస్తది? నన్ను అడిగితే గనక ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్. బికాజ్ యుద్ధం చేయకుండానే మనం యుద్ధం గెలిచినంత పని చేసామండి. అవును. యుద్ధం చేయలేదు మనం. కానీ మనం ఎంత పవర్‌ఫుల్ అనేటువంటిది కేవలం పాకిస్తాన్‌కే కాదు, ప్రపంచ దేశాలకు తెలియజేశాము. సార్ కొంతమంది మంత్రివర్గంలో ఉన్నవారు బీజేపీకి సంబంధించిన మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఎవరైతే కర్నల్ సోఫియా గారున్నారో తన మీద కామెంట్ చేస్తా ఉన్నారు. ఉగ్రవాదులకి సిస్టర్ లాగా ఉగ్రవాదికి సంబంధించిన మతం అనుకుంటా చేస్తా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు? ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్ స్టేట్మెంట్ అండ్ అన్‌వారంటెడ్ అండి. టు బి వెరీ ఫ్రాంక్. ఒక్కసారి యూనిఫార్మ్ ఏసిన తర్వాత మతం ఉండదు, ప్రాంతం ఉండదు, లేకపోతే కులం ఉండదు,
జాతి ఉండదు, రంగు ఉండదు, అన్నీ కూడా చాలా క్లియర్‌గా వి ఆర్ ఇండియన్స్ ఫస్ట్. కల్నల్ సోఫియా ఖురేషి మతం ఏదైనా కావచ్చండి. కానీ ఆ మతాన్ని ఇప్పుడు మనం భిన్నత్వంలో ఏకత్వం అంటున్నామే. మన 2011 జనాభా లెక్కలు మనం తీసుకున్నట్లయితే 79.8% ఏమో హిందూస్ ఉన్నారు. 14.2% ముస్లిమ్స్ ఉన్నారు భారతదేశంలో. 2.7% క్రిస్టియన్స్. మరి ఇవన్నీ కూడా మనం చూసుకుంటే సిక్స్ ఉన్నారు, ఇంకా సిక్కులు, మిగిలినటువంటి సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, జొరాస్ట్రియన్లు ఉన్నారు. మరి వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం చూపిస్తున్నాం కదా. చూపిస్తున్నప్పుడు ఇలాంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అది కొంచెం డిస్టర్బ్డ్‌గా అనిపిస్తాయి గానీ, మనం ఇగ్నోర్ చేయాలి. వాటి గురించి పెద్దగా అటువంటి వాటి మీద ఏమన్నా చర్యలు తీసుకుంటే, ఆ చర్యలు తీసుకోవడం, మనం ఇగ్నోర్ చేయడం అనేటువంటిది చేయాలి. రీజన్ ఏంటి అంటే, పీపుల్ మే టాక్ ఎనీథింగ్. పీపుల్ మే టాక్ ఎనీథింగ్. దేశ భద్రతని, పాలిటిక్స్‌ని మిక్స్ చేయకండి దయచేసి. అవును. పాలిటిక్స్ ఈస్ డిఫరెంట్. ద సేఫ్టీ, ఆనర్ అండ్ వెల్‌ఫేర్ ఆఫ్ ది కంట్రీ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సేఫ్టీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇటువంటి సమయంలో ఇందులో కూడా పాలిటిక్స్ చేస్తూ రకరకాలుగా మాట్లాడడం, అది శత్రువు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడం కాదండి. మన ఆత్మస్థైర్యాన్ని మనమే దెబ్బ కొట్టున్నట్టు, కూర్చున్నటువంటి కొమ్మను నరుక్కున్నట్టు. ఈరోజు అనేక మంది ముస్లింలు మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో ఉన్నారు. సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, అలాగే జొరాస్ట్రియన్లు ఉన్నారు. అన్ని మతాల వారు ఉన్నారండి. మనకి మతాలకు అతీతంగా మన ఆర్మీ అనేటువంటిది పనిచేస్తుంది. అవును. ఏ రోజు కూడా అనుమానించలేదు కదా ఈ యొక్క అదర్ రిలీజియన్స్ కి చెందినటువంటి వాళ్ళని. ఎందుకంటే దే ఆర్ గివెన్ గ్రేటెస్ట్ సర్వీసెస్ టు ది నేషన్. సేనా మెడల్ వచ్చింది, మహావీర్ చక్ర, పరమవీర్ చక్ర, ఇవన్నీ కూడా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. సో ఇటువంటి కామెంట్లు అనేటువంటివి కాస్త బ్రాడర్ ఎక్స్పెక్ట్ అనేటువంటిది లేకపోవడం వలన సంకుచితమైనటువంటి రాజకీయ నేపథ్యంలో చేసినటువంటి వాటి కింద పరిగణించి వాటిని వదిలేసేయాలి. అంటే ఇక్కడ ఈ క్వెషన్ ఎందుకొచ్చిందంటే, నార్మల్ పీపుల్ అనుకోవడం వేరు. ఒక ఉన్నత స్థాయిలో ఉండి, మంత్రి హోదాలో ఉండి, మళ్ళీ అధికార పార్టీ బీజేపీ పార్టీ నుండి ఉండి, అతను మాట్లాడడం కొద్దిగా విడ్డూరంగా కనిపిస్తా ఉంది. సరే కాంగ్రెస్ వాళ్ళు లేకుంటే వేరే వేరే అనుకుంటా, అరే అపోజిషన్ ఉన్నారు, ఏదో మంట ఉండి మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ మంత్రి మాట్లాడడం ఎలా? మీకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ స్వంత మంత్రే తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యాడండి. ఎందుకంటే రైతులకు మద్దతుగా తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ తీసాడండి. అవును. సో ఆయన బర్తరఫ్ చేయబడినటువంటి మంత్రి అండి, సొంత మంత్రివర్గం నుంచే, చరణ్ సింగ్. సో అలాంటి సంఘటనలు అనేటువంటి కొంతమంది చేస్తూ ఉంటారు. పార్టీల్లో కూడా ఇండిసిప్లిన్ అనేటువంటిది ఉంటుంది. పార్టీల్లో ఒక తాటి మీద వెళ్ళిపోవాలి, ఒక డిసిప్లిన్ ప్రకారం వెళ్ళిపోవాలి. అటువంటప్పుడు ఇలాంటి ఇంబ్యాలెన్సెస్, ఇండివిజువల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి జరుగుతుంటాయి. అది పార్టీ పరంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు, అదంతా కూడా. బట్ అగైన్ ఐఎమ్ టెలింగ్ ద సేమ్ థింగ్. ఈ పాలిటిక్స్‌ని, కంట్రీ సేఫ్టీని మిక్స్ చేయడం అనేటువంటిది ఏమాత్రం కూడా సేఫ్ కాదండి. సార్ బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్‌ని గారిని పాకిస్తాన్ బార్డర్‌లోకి ఎళ్ళిపోయాడు. అనుకోకుండా ఎళ్ళిపోయారు. అవును. మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాకైతే ఇవ్వడం అయితే తిరిగి పంపియడం అయితే జరిగింది. హ్మ్. సో నిజంగా ఒక సైనికుడు ఆ కంట్రీకి ఎళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుంది సిట్యుయేషను? అతను ఫేస్ చేసేది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? అసలు మీరు ఎందుకు వదిలేరు అని చెప్పేసి అడుగుతారేమో అనుకున్నాను. ఎలా వదిలేరని అడుగుతారేమో అనుకున్నాను. సరే, ఫస్ట్ అక్కడ ఉన్నటువంటిది గనక మనం చూసుకున్నట్లయితే, అక్కడ ట్రీట్‌మెంట్ అయితే మాత్రం అంత గెస్ట్ కింద ఏమి ట్రీట్ చేయరండి. అవునవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిజాలు చెప్పినా, నిజాలు చెప్పకపోయినా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని టార్చర్ పెడుతూనే ఉంటారు. చాలా ఘోరమైనటువంటి హ్యూమిలియేషను, భౌతిక, మానసిక హింసను భరించవలసి ఉంటుందండి. హ్మ్. మానసికంగా హింసిస్తారు. జైల్లో మగ్గిపోవాలి. వెళ్తాడో వెళ్ళడో తెలీదు. నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో తెలీదు. ఫిజికల్‌గా కొడతారు. ఇంకా రకరకాలైనటువంటి టార్చర్‌లు ఉంటాయండి. ఇంక లేదు, ఇంక ప్రాణం తీసేద్దాం అంటే చంపరండి సింపుల్‌గా. గోర్లు తీసేసి, లేకపోతే సూదులు గుచ్చి, రకరకాల హింసలు పెట్టి, లెఫ్టినెంట్ కాలియా కార్గిల్ వార్‌లో హ్మ్. చూసారు గదా! అవును. ఇలాంటి హింసలన్నీ కూడా ఉంటాయండి. అయితే మామూలుగా వచ్చినటువంటి వ్యక్తిని కూడా ఖచ్చితంగా వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు. ఫిజికల్ టార్చర్ ఉంటుంది, మెంటల్ టార్చర్ ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేషన్ కోసం నిరంతరం వాళ్ళ మీద ప్రెషర్ పెడుతూనే ఉంటారండి వాళ్ళు. అయితే ఆయన రావడం అనేటువంటిది ఒక అద్భుతం. అవును.
ఇందులో ప్రధానమంత్రి ఇన్వాల్వ్ కాలేదు ఈ టాక్స్ లో, లేకపోతే మన రాజకీయ నాయకులు మిలిటరీ ఇన్వాల్వ్ కాలేదండి. దెర్ ఈస్ అ రూల్ ఇన్ బిఎస్ఎఫ్ మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ బిఎస్ఎఫ్, అలాగే అక్కడ పాకిస్తానీ రేంజర్స్ అంటారు వాళ్ళు, ఓకే. రేంజర్స్ కి ఒక అండర్స్టాండింగ్ ఉంటుందండి. ఏంటి అండర్స్టాండింగ్ అంటే, ఒకవేళ స్పై స్పై రీజన్స్ కానీ, లేకపోతే ఏదైనా పొరపాటున ఎవరన్నా, ఈ బార్డర్ చాలా అస్పష్టంగా ఉంటుందండి. అవును. మనకి ఇక్కడ తెలియదు కానీ మనం అనుకుంటాం కదా, ఊహించుకోవడం. పెద్ద కంచె ఉంటుంది, దానికి పెద్ద కరెంట్ పెడతారు, ఒక 100 మీటర్ల వెనకాల మనం ఉంటాం, అది ఓకే, ఐడియలిస్టిక్ సిచ్యువేషన్. కొన్ని కొన్ని ప్రాంతాలు ఎలా ఉంటుందంటే, ఏది పాకిస్తాను ఏది ఇండియానో కూడా తెలియదండి. మేము అక్కడ బార్డర్లో పనిచేస్తున్నప్పుడు సరదాగా ఒక అడుగు యువతల వైపు పెట్టి, నా ఒక అడుగు పాకిస్తాన్లో ఉంది, ఒక అడుగు ఇండియాలో ఉంది అని చెప్పి సరదాగా జోక్ చేసుకున్నాం. ఇట్స్ లిటరల్లీ ఓకే. ఆ లైన్ బార్డర్ పిల్లర్స్ ఏదైతే ఉంటాయో, ఒక అడిగిట్టేస్తే పాకిస్తాను, ఒక అడిగిట్టేస్తే ఇండియా. అలాగే ఈ పిల్లర్లు అనేటువంటి మెయింటెనెన్స్ లేక గీతలు ఇవన్నీ చరిగిపోతూ ఉంటాయండి. అవును. గ్రామంలో మీకు ఆ మౌంట్ బాటన్ డివైడ్ చేసినప్పుడు ఒక ఇంటిలో సగభాగం పాకిస్తాన్ లో ఉంది, సగభాగం ఇండియాలో ఉందండి. అవును. ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయండి. ఈ కండిషన్స్ లో ఎప్పుడు పాకిస్తాన్ లోకి ఎంటర్ అయిపోయాం కూడా తెలియదు, కొన్ని కొన్ని ప్రాంతాల్లో తెలీదు. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వీళ్ళ మధ్యన ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటి అంటే, అలాంటి పొరపాటున ఎవరన్నా మీ వాళ్ళు వస్తే మాకు అప్పగించండి. ఫ్లాగ్ మీటింగ్స్ ఉంటాయండి. ఫ్లాగ్ మీటింగ్స్ అంటే ఒక వైట్ ఫ్లాగ్ పట్టుకుంటారు. వాళ్ళు ఫ్లాగ్ మీటింగ్ అంటే అండర్స్టాండింగ్ వస్తుంది, ఫైర్ చేయకూడదు. ఆ ఫ్లాగ్ మీటింగ్స్ లో అది జెనీవా కన్వెన్షన్స్ అండి. ఫ్లాగ్ మీటింగ్ వైట్ ఫ్లాగ్ ఎప్పుడు పట్టుకొని వచ్చామో వాళ్ళ మీద ఫైర్ చేయకూడదు. సో ఇలా ఫ్లాగ్ మీటింగ్స్ జరుగుతాయండి. ఆ ఫ్లాగ్ మీటింగ్స్ లో చర్చలు జరుగుతాయి, రకరకాల చర్చలు. సరే, మా దగ్గర ఉన్నటువంటి రేంజర్లు ఎవరైనా ఉంటే మీరు ఇచ్చేయండి, మీ దగ్గర ఉన్న ఎక్స్చేంజ్లు జరుగుతాయి. లేకపోతే ఎక్స్చేంజ్లు కాకపోయినా ప్యూర్గా వెనక్కి ఇచ్చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా బిఎస్ఎఫ్ జవాన్ వెనక్కి రావడం అనేటువంటిది ఒక మిరకిల్ అనమాట. ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో బిఎస్ఎఫ్ కి రేంజర్లకి, ఆ అగ్రిమెంట్ ని వీళ్ళు గౌరవించారు. అంటే ఇరుపక్షాలకు ఉంటాయి సార్ అగ్రిమెంట్. పాకిస్తాన్ ఇరుపక్షాలకు ఉంటుంది. వాళ్ళకైనా సేమ్ రూల్స్. వాళ్ళు ఫైర్ చేయకుండా జెండా డ్యూటీ చేస్తున్నప్పుడు పొరపాటున కన్ఫ్యూజన్ లో వెళ్ళిపోతే కనుక తిరిగి అప్పగించాలి అని చెప్పి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అప్పగించాం. ఇది జాతీయ స్థాయిలో తెలియదు నాకు, లోకల్ గా జరిగేటువంటి ఇక్కడ బిఎస్ఎఫ్ ఐజీ, అక్కడ రేంజర్ల ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అయితే ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కి అప్డేట్ చేస్తూ ఉంటారు అది స్థానిక. అందుకే ఈ జవాను తీసేసుకున్నారు అనగానే మన ప్రధాని, మన రాజకీయ నాయకులు ఏమన్నారంటే, అది బిఎస్ఎఫ్ చూసుకుంటుంది, అది వీల్ నాట్ ఇన్వాల్వ్ అని చెప్పేశారు. కారణం ఏంటంటే ఇది రెగ్యులర్ ఎఫ్ఐఆర్ అండి వాళ్ళకి. అంటే ఇది తెలియక చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నరేంద్ర మోడీ గారు ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు మాట్లాడలేదు అన్నట్టు కూడా చాలా మంది అడిగిన క్వశ్చన్. కాకుండా ఇంత స్టోరీ ఉందన్నది. మీకు చెప్తానండి. కార్గిల్ టైంలో ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత, అలాగే మొన్న రీసెంట్ గా బాలాకోట్ స్ట్రైక్స్ లో మనకి వింగ్ కమాండర్ అభినందన్ గారు, వీళ్ళంతా కూడా యుద్ధ సమయంలో వెళ్ళి చిక్కుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళని ఇవ్వాలి అంటే గనక అంతర్జాతీయ దౌత్యం అవసరం అండి. వాళ్ళని వెనక్కి ఇవ్వాలంటే అంతర్జాతీయంగా దౌత్యం అవసరం. మన కేవలం ఇక్కడ ఆర్మీ మాట్లాడుకుంటే అవ్వదు, ఇంటర్నేషనల్ ఇన్వాల్వ్మెంట్ కావాలండి. కానీ ఇప్పుడు బిఎస్ఎఫ్ అనేటువంటిది అది స్థానికంగా జరిగేటువంటిది, యుద్ధ సమయంలో జరగలేదు. అది యుద్ధం చేస్తూ పట్టుబడలేదు, లేకపోతే ఏదన్నా తప్పుడు పని చేస్తూ అక్కడ ఏదో ఉగ్రవాద చర్యో లేకపోతే ఏదైనా బాంబులు పెడుతూ దొరకలేదు. డ్యూటీ చేస్తూ ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి పొలాలు, పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి రాజస్థాన్ ఏదో ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్ లో పొలాలకి ఈయన సెక్యూరిటీ కింద వెళ్తూ ఉంటాడు. అక్కడ రైతులు పనిచేస్తూ ఉంటారు. అవతల నుంచి కాల్పులు ఏమన్నా జరిగితే కనుక రెస్పాండ్ అవడం కోసం అవతల నుంచి మనం గన్ ఇచ్చి సెక్యూరిటీ పంపిస్తాం బార్డర్ లో. ఎందుకంటే బార్డర్ లో మొత్తం అక్కడ వీటి బాగా పడుతుందండి, వీటి ఇవన్నీ కూడా గొడవలు. సో ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే, ఐ థింక్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ రాజస్థాన్ కదండి, రాజస్థాన్ పంజాబ్, ఐ థింక్ సమ్వేర్ రాజస్థాన్ ప్రాంతంలో అయిందండి. సో ఈ పొలాలు ఏదైతే ఉన్నాయో ఈ పొలాలకి సెక్యూరిటీ కింద వెళ్ళి, ఇక్కడ ఇండియా సైడ్
ఎండ ఎక్కువగా ఉందని చెప్పి చెట్టు పాకిస్తాన్ లో ఉంది. ఆ, ఈ పొలంలో సగం పొలం పాకిస్తాన్ వైపు ఉండి ఆ చెట్టు పాకిస్తాన్ వైపు ఉంది. ఈయన ఏం చేసాడంటే ఆ వాటర్ బాటిల్ తీసుకుని ఆ గన్ అక్కడ భుజాన్ని వేసుకుని ఆ చెట్టు కింద వెళ్ళి నుంచున్నాడు. తీసుకెళ్ళిపోయారు. అంతే, అక్కడ ఏం లేదు. అక్కడ బార్డర్ లో ఎలా ఉంటుందంటే పంజాబ్ బార్డర్ లో ఉమ్, ఫైరింగ్ ఉండదండి. ఓకే. ఫైరింగ్ ఉండదు. బిఎస్ఎఫ్ సాధారణంగా ఈ జమ్మూ కాశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్లో ఫైరింగ్ ఉంటుంది కానీ ఇక్కడ ఫైరింగ్ ఉండదు. పెట్రోలింగ్ వాళ్ళు వస్తుంటారు, మేము వెళ్తుంటాం. ఒకసారి ఒకరికొకరు ఎదురవుతాం, కనిపించారు కదా కాల్చుకోరండి. ఉమ్, ఉమ్, వాళ్ళతో ఏం మాట్లాడకుండా మేము వచ్చేయాలి, మాతో ఏం మాట్లాడకుండా వాళ్ళు వెళ్ళిపోవాలి. ఈ లోపల వాళ్ళు రెచ్చగొట్టే చర్యలు ఏదైనా చేసినా ఇగ్నోర్ చేస్తారు. కాల్పులు జరగవండి, ఉమ్, కాల్పులు జరగవు. ఇట్స్ రొటీన్ బార్డర్ పెట్రోలింగ్. అయితే మన ప్రజానీకానికి ప్రేక్షకులకి తెలిసింది ఏంటి అంటే అక్కడ బార్డర్ అంటే ఫస్ట్ కాల్పులే జరుగుతాయి అనేటు. అది లైన్ ఆఫ్ కంట్రోల్లో జరుగుతుంది. ఈవెన్ చైనా బార్డర్లో కూడా మీకు కాల్పులు లేవు. ఉమ్, చైనా బార్డర్లో కాల్పులు లేవు. ఇక్కడ పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో, రాజస్థాన్ పాకిస్తాన్ బార్డర్లో, గుజరాత్ పాకిస్తాన్ బార్డర్లో కాల్పులు లేవు. కాల్పులు ఎక్కడున్నాయి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ జమ్మూ కాశ్మీర్, జమ్మూ, శ్రీనగర్, లడక్ ఈ ప్రాంతాలు ఏదైతే ఉందో అక్కడ కాల్పులు ఉన్నాయి. సరే, ఈ కాల్పులు జరగడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఉగ్రవాద సంస్థలను కూడా చెప్పుకోవచ్చు. 100%. మసూద్ అజాద్ మెయిన్ ఎందుకు భారతదేశం అంతర్జాతీయ కింద అతను ఉగ్రవాదిగా ఇవ్వలేకపోతా ఉంది, లేకుంటే ఆయన భారతదేశానికి పంపియండి అని ఎందుకు అడగలేకపోతా ఉంది, తనకి శిక్ష పడే విధంగా ఎందుకు చేయలేకపోతా ఉంది? అంతర్జాతీయంగా ఈ పని ఇమ్మీడియట్ గా భారతదేశం చెయ్యాలి. ఉమ్, ఎందుకంటే అతన్ని అప్పగించాలి అని చెప్పి భారతదేశం కోరవలసినటువంటి అవసరం ఉంది. అది కూడా చెయ్యాలి. ఐ థింక్ మేబీ సమ్ ప్లాన్ ఆల్సో ఉండొచ్చు. వి డోంట్ నో వాట్ ఈస్ ద ప్లాన్, ఇండియాస్ ప్లాన్. ఉమ్, ఇప్పుడు సిచ్యువేషన్ ఆగిపోయింది అని చెప్పడానికి లేదు లేదు, కదండి. అవును. ప్రధానమంత్రి గారు తన యొక్క స్పీచ్ లో మీరు ఒక్క పొరపాటు చేసినా మేము పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మేము స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి ఉన్నారు కదండి. అవును. అంటే జస్ట్ ఇంకా మన ప్లాన్స్ అనేటువంటి నడుస్తున్నాయి. వాట్ ఈస్ ద ప్లాన్ అనేది మనకు తెలియదు. బట్ మీరు అన్నట్టు ఆయన భారతదేశానికి అప్పగించాలి అనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ విషయం మీద భారతదేశం ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మనం కసబ్ విషయంలో కూడా చూడండి, కసబ్ విషయంలో కూడా పాకిస్తాన్ చెప్పేసింది ఆయన మా మనిషి కాదు అని. పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే ఎదురుగానే మనుషులు ఉంటారండి, ఉగ్రవాదులు అక్కడే ఉంటారు, అన్నీ కనిపిస్తూనే ఉంటది, అబ్బాయి మా దగ్గర ఎవరు లేరు అంటారు. ఉమ్, ఉమ్, ఓ రకంగా చెప్పాలంటే మనుషులు కనిపిస్తుంటే అయ్యేమో ఆత్మలేమో మాకు కనిపించట్లేదు మీకే కనిపిస్తున్నాయి అన్నట్టు అయిపోయింది పాకిస్తాన్. ఉమ్, ఉమ్, కాబట్టి పాకిస్తాన్ దేనికి కూడా ఒప్పుకోదు. ఆ ఒప్పుకోకపోవడానికి వెనకాల ఉన్నటువంటి కారణాలు మనకు తెలుసు కదండి. మన ప్రియమైనటువంటి మిత్ర శత్రువులు, ఉమ్, ఫ్రెండ్స్ గా ఉండేటువంటి ఇండైరెక్ట్ ఎనిమీస్. ఇప్పుడు మనం ఓపెన్ గా మనం అమెరికాని ఎనిమీ కంట్రీ కింద డిక్లేర్ చేయలేం. డిక్లేర్ చేయడం. ఉమ్, చైనాను కూడా మనం ఎనిమీ కంట్రీ కింద ఓపెన్ గా డిక్లేర్ చేయలేం. అవును, కానీ మన దౌత్య సంబంధాలు అయితే కొనసాగించాలి, తప్పదు. అవును. ఇంటర్నేషనల్ ట్రేడ్స్ కావాలి, మనం డెవలప్ కావాలి, ఆ యొక్క వనరులు ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా చేయాలండి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ గేమ్ అండి. ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ గేమ్. మనం అనుకున్నంత ఈజీ కాదు. ప్రతి నిర్ణయం కూడా వెనకాల లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుందండి, ఆ ఇంపాక్ట్. కాబట్టి వి డోంట్ నో ఇండియాస్ ప్లాన్. ఉమ్. కానీ మీరు అన్నట్టు చెయ్యాలి, చేయలేదంటే ఏముంది చూద్దాం, లెట్ us see. అంటే పాకిస్తాన్ ఇందాక మీరు ఆత్మలు ఏవైతే అన్నారో ఈ విషయం కూడా మనం మాట్లాడుకున్నట్లయితే పాకిస్తాన్ కి అమరవీరులకి ఒక్క కుటుంబానికి ఒక్కరికి ₹1,00,00,000 ప్రకటించింది. ఉమ్, ఈ ఆజాద్‌కి సంబంధించిన కుటుంబంలో 14 మంది మరణించారు కాబట్టి, అమరవీరులు అయ్యారు కాబట్టి, అతనికి కూడా ₹14,00,00,000 ఇవ్వబోతా ఉంది పాకిస్తాన్ గవర్నమెంట్. అంటే ఇంత విడ్డూరంగా ఉంది చూడండి. టెర్రరిస్టులని అతనికి తెలుసు, ఆ పాకిస్తాన్‌కి తెలుసు, ఆజాద్ గారి వాళ్ళకి కూడా తెలుసు. అవును. కానీ ₹14,00,00,000 ఇస్తుందంటే అంటే రెచ్చగొట్టినట్టే కదా! అంటే నువ్వేమన్నా చేసేసుకో నీ రెచ్చగొట్టండి. మీరు ఇందులో జిహాద్లో కనుక వీరమరణం పొందితే మీరేమో అమరవీరులు, హ్మ్. మీరు స్వతంత్ర సమరయోధులు, మీకు మేము ఇస్తామని ఇంకా జాయిన్ అవ్వడానికి ప్రోత్సహిస్తుంది. ఇట్స్ ఎ టెర్రరిస్ట్ కంట్రీ అండి. ఫస్ట్ ఈ దరిద్రం అంతా ఎక్కడ వదిలిపోతుంది అంటే పాకిస్తాన్ ని టెర్రరిస్ట్ కంట్రీ కింద యుఎన్ఓ డిక్లేర్ చేసి పడేయాలి. హ్మ్. ఆ దేశంతో ఎవరు కూడా సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకండి అని చెప్పేసేయాలి. ఇందులో మనం ఎన్నో సంవత్సరాలు బట్టి ట్రై చేస్తున్నాం ఈ విధంగా చేద్దాము అని చెప్పి. మన మాటల వరకు చెప్పుకోగలుగుతున్నాం తప్ప
కొన్ని ప్రెషర్స్ చెప్పాను కదండి. ఈ ప్రియమైనటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన వీళ్ళందరూ కూడా శత్రువు. అడ్డుపడుతున్నారు. హ్మ్. ఇండియా ఇండైరెక్ట్‌లీ ఇండియా నెవర్ వాంటెడ్ టు గ్రో అండి. ఇండియా నెవర్ వాంట్ అస్ టు గ్రో. హ్మ్. హ్మ్. దే 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 ఏంటంటే వాళ్ళేమనుకుంటారంటే భారతదేశం ఎదిగితే ఒక శక్తివంతమైనటువంటి దేశంగా మారుతుంది అవును. అనేటువంటిది. కాబట్టి వాళ్ళేం జేస్తున్నారు అంటే ఇండైరెక్ట్‌గా ఈ పాకిస్తాన్‌ని పెంచి పోషిస్తున్నారు. వాళ్ళ సర్వైవలే ఇదండి. తినడానికి తిండి లేదు. జనాలకి వెల్‌ఫేర్ లేదు. ఉగ్రవాదికి నువ్వు ₹1,00,00,000 ఇస్తున్నావు. వాట్ ఎ కంట్రీ. ఆర్ యూ ఏ వెల్‌ఫేరిస్ట్ కంట్రీ ఆర్ ఏ టెర్రరిస్టిక్ కంట్రీ? క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది. సార్ ఇంకోటి ఇండిపెండెంట్ వచ్చిన బలూచిస్తాన్ ఏదైతే దేశంగా ఏర్పడబోతా ఉంది. మన గీతం ఏదైతే జనగణమన కావచ్చు, లేకుంటే వాళ్ళు కొంత స్వతంత్రాన్ని వాళ్ళు ప్రకటించుకోవడం, ఇయన్నీ అంశాలు ఎలా వస్తా ఉన్నారు? బెలూచిస్తాను స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం అనేటువంటిది చాలా ఇండియాకి ఫేవరబుల్ అంశం అండి. కారణం ఏంటి అంటే పాకిస్తాన్ సగం వెళ్ళిపోయింది. బెలూచిస్తాన్ మనకు ఫేవర్‌గా ఉన్నారండి వాళ్ళు. అవును. అలాగే మన హిందూ బ్రీడ్ అక్కడ ఉన్నది. హ్మ్. హ్మ్. వీళ్ళని టర్కో ఇరానియన్‌లు అంటారు. వీళ్ళని ఈ బ్రీడ్‌ని ఏమంటారంటే టర్కో ఇరానియన్‌లు అంటారు. మనకి రిస్లే మన భారతదేశాన్ని జాతులుగా వర్గీకరించినప్పుడు ఈ బెలూచిస్తాన్ బోర్డర్‌లో ఉన్నటువంటి బెలూచిస్తాన్‌లో నివసిస్తున్నటువంటి ప్రజల్ని వీళ్ళని టర్కో ఇరానియన్‌లు అని చెప్పేసి ఆ జాతికి చెందినటువంటి వారని చెప్పేసి అన్నారు. ఆ జాతి లక్షణాలు భారతదేశంలో ఉన్నటువంటి జాతి లక్షణాలు కలుస్తాయి. అవును. సో, ఈ పరిస్థితి ఖచ్చితంగా భారతదేశానికి అనుకూలంగా మారేటువంటి అంశము. ప్రస్తుతం నీ బెలూచిస్తాన్‌ని బాగు చేసుకోలేకపోయావు గానీ, దాని మీద కంట్రోల్ లేదు గానీ, నీకు మా కాశ్మీర్ కావాలా? ఇదే అండి. ఇంటిని సర్దుకోకుండా పక్కింట్లో చూస్తే ఉన్నది పోతుంది. అలాగే వేరే అంటారు చూడండి సామెత అవును. అలాగా. సో, ఆ విధంగా గనక చూస్తే అటు బెలూచిస్తాన్ పోయింది. ఇటు కాశ్మీరు దక్కలేదు. దక్కదు. దక్కనివ్వం. అంతే. సార్ మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన 'మురళీ నాయక్' అనే వ్యక్తి అతి అవునండి. పిన్న వయస్సులోనే దేశ పోరాటంలో వీర మరణం పొందడం. అంటే హ్మ్. యావత్ భారతదేశానికి కంటతడి పెట్టించింది. వాళ్ళ అమ్మా, నాన్నని చూసినప్పుడు గాని, అక్కడికెళ్ళిన సిట్యుయేషన్ గాని, అవి విజువల్స్ తీసుకునేటప్పుడు గాని, అంటే ఆయన చెప్పాడంట 18 ఇయర్స్ ఉన్నప్పుడే ఏదైతే నా మరణం తర్వాత జెండా ఉండాలి నా పైన, దేహం పైన జెండా ఉండాలని. హ్మ్. ఎలా సార్ ఇంత ధైర్యము మీకెక్కడి నుండొస్తది? మీ సైనికులకి అంటే ఏం నూరు పోస్తారు మీరంతా వాళ్ళకి ఎందుకింత పౌరుషంతోని సైనికులు కొట్లాడనీకి ముందుకొస్తారంటే ఏం చెప్తారు? నాట్ ఓన్లీ ఆఫ్టర్ జాయినింగ్ ఆర్మీ అండి. హ్మ్. అలాంటి భావాలున్నటువంటి వ్యక్తులే ఆర్మీలో జాయిన్ అవ్వడానికొస్తారండి. యంగ్ ఏజ్‌లో అండి. చిన్నప్పుడు ఎంతగా వీళ్ళు అవుతూ ఉంటారంటే ఇట్స్ వెరీ సాడ్ ఇన్సిడెంట్. అగ్నివీర్‌గా జాయిన్ అయినటువంటి మురళీ నాయక్ గారు. ఆయన చిన్న వయసులోనే చనిపోవడం దేశం కోసం. ఒక చెప్పాలి అంటే ఇట్స్ అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ ఎ లాస్ టు ది కంట్రీ. ఎందుకంటే దేశం కోసం మనం చనిపోవడం అనేటిది అదృష్టం అని కాదండి. మనం వాళ్ళని చంపాలి. శత్రువుల్ని చంపాలి. ఆయన 14 మందిని చంపి, ఆయన చనిపోవడం అనేటువంటిది నిజంగా వీరమరణం అండి. సో, ఈ హై స్పిరిట్ అనేటువంటిది ఎలా వస్తుంది అనేటువంటిది చూస్తే, ఒక్కసారి ఆర్మీలో గనక జాయిన్ అయినట్టయితే, మీకింక ఎనకాల ఫ్యామిలీ గాని ఏమీ గుర్తుండదండి. హ్మ్. హ్మ్. నామ్, నమక్ ఔర్ నిషాన్ మన దేశం యొక్క పేరు, రెజిమెంట్ యొక్క పేరు. అంటే ఏ రెజిమెంట్‌లో పనిచేస్తున్నా ఆ రెజిమెంట్ యొక్క పేరు. ఆ రెజిమెంట్‌లో తిన్నటువంటి ఫుడ్డు, నమక్, హ్మ్. నిషాన్ ఇదే గుర్తొస్తుందండి. అంటే హైలీ మోటివేటెడ్. ఇంకా దేశం మీదకి ఎవరన్నా సరే వస్తున్నారు అంటే గనక వాట్ ఆర్ వి పెయిడ్ ఫర్? అసలు ఆర్మీ ఎందుకు పెట్టుకుంది మనల్ని? మన దేశాన్ని కాపాడడం కోసం. నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ డీమోటివేట్ అయ్యి ఉండడండి. అవసరమైతే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా శత్రువుల ప్రాణాలను తీయడానికి వెళ్తారు. ఆ క్రమంలో అప్పుడప్పుడు చనిపోవడం అనేటువంటిది జరుగుతుందండి. చనిపోవడానికి ఎవరు వెళ్ళరు. హ్మ్. హ్మ్. చంపడానికే వెళ్తారు. ఆ చంపేటువంటి క్రమంలో కొంత నష్టం అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంది. సో, ఆ విధంగా చాలా చిన్న వయసులో మనకి జాయిన్ అయినటువంటి మురళీ నాయక్ చనిపోవడం అనేటువంటిది నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ లాస్ అండ్ అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇన్ దిస్ ఎపిసోడ్.
సార్ అతను వాళ్ళ మామ చెప్పిన మాటలు గాని, లేకుంటే వాళ్ళ తండ్రి గారు చెప్పిన మాటలు గాని, చాలా ఇన్‌స్పిరేషన్ వస్తా ఉంది. అంటే హ్మ్. మా కొడుకు కోల్పోయారు. అంటే ఒకే ఒక కొడుకంట సార్. అవునండి. వాళ్ళకున్న ఒకే ఒక కొడుకు కోల్పోయినా గూడా, మా హ్మ్. కొడుకు విగ్రహాన్ని కట్టించండి. వాళ్ళు కోరేదేందంటే హ్మ్. విగ్రహాన్ని కట్టించండి. నలుగురికి చూయించి నేను ప్రౌడ్‌గా చెప్పుకుంటాను. వాళ్ళ తండ్రి గారు చెప్తా ఉన్నారు. అంటే తప్పులేదండి. వాళ్ళ తండ్రి ఆ విధంగా అంటే ఇప్పుడున్న ఎవరైతే వాళ్ళ స్వార్థానికి చిన్న చిన్న స్వార్థాలు చూసుకుంటా ఉన్నారు ప్రజలు. కానీ వాళ్ళ నాన్న ఏం కోరుకోకుండా ఒక స్టాచ్యూ అడగడం ఎలా చూస్తా ఉన్నారు. ఇట్ షుడ్ బి ఎన్ ఇన్‌స్పిరేషన్ అండి. ఒక ఉగ్రవాది చనిపోతేనే సమాధి కట్టి పూజలు చేస్తున్నారు. అటువంటిది ఒక దేశ భక్తుడు, దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తి చనిపోతే, ఆయన యొక్క విగ్రహాన్ని కట్టించి 10 మందికి స్ఫూర్తిగా నిలవడం అనేటువంటిది వెరీ వాలిడ్ డిమాండ్ అండి. వెరీ వాలిడ్ డిమాండ్. అండ్ ఇట్ షుడ్ బి డన్. దేర్ ఈస్ నో సెకండ్ లుక్ ఎట్ ఇట్. కాబట్టి ఇట్ ఈస్ ఎ హైలీ స్పిరిటెడ్ ఏమంటారు? ఆ కోరిక అనేటువంటిది హైలీ స్పిరిట్ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. మీరన్నట్టు నిజంగానే ఫ్యామిలీస్ ఏం గుర్తుండరా సార్? ఎందుకంటే చాలా వీడియోస్ చూసాము. అవును. చిన్న 10 నెలల పాపను వదిలేసి ఎళ్తున్న ఒక ఆర్మీ జవాన్ కనిపించారు. ఇంకొకరు మ్యారేజ్ అయిన 3 డేస్‌కి ఎళ్తున్న జవాన్ కనిపించారు. ఇలా అనేక సంఘటనలైతే కనిపించాయి. అంటే నిజంగా ఏ విధంగా ఉంటది ఆర్మీలో? ఆర్మీలో తీసుకున్నటువంటి ట్రైనింగ్ గాని, ప్రస్తుతం ఆ యుద్ధ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు గాని, ఇవేమి గుర్తు చేయవండి. ఒకవేళ గుర్తు చేసినా సరే దాన్ని ఓవర్‌కమ్ చేసి ఫస్ట్ ప్రయారిటీ మాకొకటే నేర్పుతారండి. ద సేఫ్టీ, హానర్ అండ్ వెల్‌ఫేర్ ఆఫ్ ది కంట్రీ కమ్స్ ఫస్ట్. ఫస్ట్ ఎప్పుడు కూడా దేశం యొక్క సేఫ్టీ, హానర్, వెల్‌ఫేర్ ఇది ఫస్ట్ వస్తుందండి. హ్మ్. ద సేఫ్టీ, హానర్ అండ్ వెల్‌ఫేర్ ఆఫ్ ది ట్రూప్స్ విచ్ యూ కమాండ్ కమ్స్ నెక్స్ట్. సేఫ్టీ, హానర్ అండ్ వెల్‌ఫేర్ ఆఫ్ ది ఓన్ కమ్స్ లాస్ట్. సో, ఆ విధంగా గనక చూసుకుంటే దేశం ఫస్ట్ అండి. ఆ టైంలో ఎవ్వరికీ కూడా ఆహ్, స్వార్థంగా ఆలోచించడం గాని, లేకపోతే వెనకాల నా వాళ్ళు ఏమైపోతారని కాదు. బికాజ్ ఆర్మీ టేక్స్ కేర్. దే నో. ఇప్పుడు మనం చనిపోయామంటే ఆర్మీ వదిలిపెట్టదు కదా! అవును. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తి చనిపోతాను అని వెళ్ళడండి. చంపడానికి వెళ్తాడు. హ్మ్. వెళ్ళేటువంటి వాడు నేను చనిపోతాను అనేటువంటి వాడు ఉండడక్కడ. నేను చంపుతాననే వెళ్తాడు. ఆ క్రమంలో చనిపోవడం జరుగుతుందండి. సార్ ఫైనల్‌గా అంటే మనకు కాల్పులనేది ఇంతకు ముందు జరిగాయి. ఇప్పుడు గూడా జరుగుతా ఉన్నాయి. అవునండి. కానీ ఈ ఘటన తర్వాత ఎంతవరకు సీరియస్ తీసుకోవాలి? ఎందుకంటే మనము శాంతి ఒప్పందాలన్నాము. చాలా అనేక నిర్ణయాలు తీసుకున్న తర్వాత గూడా ఎక్కడ గూడా కాల్పులనేది తగ్గకుండా పాకిస్తాన్ మళ్ళీ కాల్పులు చేస్తా ఉంది. ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు కాల్పుల విరమణ ముందు చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో చేసినటువంటి కాల్పులు చాలా హై ఇంపాక్ట్‌గా వాళ్ళు ఫైరింగ్ అనేటువంటిది చేశారు. సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి అమాయకులైనటువంటి ప్రజలను చంపేశారు. ఇప్పుడు అది సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత కూడా ఆ యొక్క ప్రయత్నాలనేటువంటివి జరుగుతున్నాయి. శిశుపాలుడు తప్పుల్ని క్షమించినట్టుగానో, లేకపోతే ఓవర్ లుక్ చేసినట్టుగానో ఒక పాజ్ అయితే ఇస్తున్నాము. కానీ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఇవన్నీ గూడా. కారణం ఏంటి అంటే అండి ఇక్కడ చిన్న బైకు, పెద్ద బైకు ప్రిన్సిపల్ వర్తిస్తుంది. హ్మ్. సైకిలు, బైకు గుద్దుకుంటే సైకిల్ వాడిది తప్పున్నా సైకిల్ తప్పు లేదు. బైక్‌ది తప్పంటారు. అవును. బైకు, కారు గుద్దుకుంటే బైక్ తప్పులేదు. కారు తప్పంటారు. కారు, బస్సు గుద్దితే బస్సు వాడిది తప్పంటారు. పెద్ద వెహికల్‌దే. హ్మ్. ఇక్కడ ఇండియా పెద్దది. మనం ఏం చేసినా సరే ఇండియా తప్పు అనేటువంటి పరిస్థితులున్నాయి. అందుకే మనం ఏం చేస్తున్నామండి? మొత్తం దౌత్యవేత్తలను పిలుస్తున్నాం. వివిధ కంట్రీస్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం బ్రీఫ్ చేస్తున్నాం. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని. మనకి ఆపరేషన్ సింధూర్‌కు ముందు కూడా కాల్పులు జరిగాయి. బోర్డర్‌లో నిరంతరంగా కాల్పులు జరుగుతున్నాయి. అవును. అయితే మనం అక్కడే స్టక్ అయిపోతున్నాం. మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి, మనం దీన్ని ముందుకు తీసుకెళ్తూ సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తున్నాం. వాళ్ళేంటంటే జస్ట్ ఇలా స్క్రాచ్ చేస్తున్నారు. మనం గట్టిగా కొట్టొస్తున్నామండి. కారణం ఏంటంటే ఈవెన్ దేర్ టాప్ లీడర్స్ అండ్ గవర్నమెంట్ ఆల్సో డస్ నాట్ హావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ద లోకల్ ఫోర్సెస్. మేబీ వాళ్ళ బ్రీఫింగ్‌లో కూడా మేము ఇలా మాట్లాడుతూ ఉంటాం. మీరు ఇలా చేస్తూ ఉండండి. చూస్తాం, చూస్తాం చావు దెబ్బ కొడతాం. టు మై ఎక్స్‌పెక్టేషన్ త్వరలోనే ఏదో భారీగా ఉండబోతుందేమో అనిపిస్తుంది నాకు.
ఎందుకంటే ఒక దేశ ప్రధాని ఏమన్నారండి, మళ్ళీ గనక కాల్పులు జరిగితే, వైలేషన్ జరిగితే పీఓకేని ఆక్యుపై చేస్తాం అని చెప్పిన తర్వాత చెయ్యకపోతే పరువు పోదా? ఈ విషయం ఆయనకి తెలీదా? ఉమ్, మనకి తెలీదా? ఓపిక. అంటే ఏదో విప్లవ యోధులం కాదు మనం. బ్రెయిన్ బ్రెయిన్ పెట్టి, ఆలోచించి, పాస్ తీసుకుని కొడితే మళ్ళీ దిమ్మ తిరగాలి. కుంభకర్ణాన్ని కొట్టాలి అని అంటారు. ఏనుగు కుంభస్థలాన్ని కొడితే మళ్ళీ. ఈ ఇంపాక్ట్ అంటే మరి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ సరిపోదా అంటే సరిపోదు ఒక్కొక్కసారి. ఒకడికి 2 లెంపకాయలు కొడితే వింటాడు, ఇంకోడికి 5 లెంపకాయలు కొంటే వింటాడు, ఇంకోడిని చంపేస్తే వింటాడు. ఇప్పుడన్నా ఓకేనారా విన్నావా అని అడగాల సవాలు. సో అలాగా మనకేంటి అంటే ఏదైనా సరే ఓపికగా ఎదురు చూద్దాం. డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ సో ఇండియా ఇస్ గోయింగ్ టు కీప్ క్వైట్ అని నేను అనుకోవడం లేదు. డెఫినెట్లీ దేర్ విల్ బి అంటే ఏ ఇంపాక్ట్. త్వరలో పిఓకే ఆ త్వరలో అన్నది నేను చెప్పలేను. టైం నేను చెప్పలేనండి. ఎందుకంటే నేను ఒకటే చెప్పాను, యుద్ధం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఇంపాక్ట్ ఉంటుంది. మన మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందండి. అవును. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని హైదరాబాద్‌లోని, విశాఖపట్నంలోనో ఎక్కడో కూర్చొని యుద్ధం రావాలంటే యుద్ధం రావాలో వద్దో ఆ బోర్డర్‌లో ఉన్నటువంటి సివిలియన్స్ ఎవరి మీదైతే మోటార్ షెల్స్ పడుతున్నాయో వాళ్ళని అడగండి. ఉమ్, యుద్ధం రావాలో వద్దో. మన నెత్తి మీద కూడా బాంబ్ పడితే అప్పుడు యుద్ధం రావాలో వద్దా అనే ఒపీనియన్ మనం తీసుకున్నాం. ఉమ్, సో ఎవ్రీథింగ్ మనల్ని కాపాడుకోవాలండి. మనల్ని అవును. కాపాడుకోవాలి. అవును. 140 కోట్ల మంది జనాభాను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎట్ ది సేమ్ టైం మనం పీఓకేని గాని లేదా వాళ్ళు తీసుకుంటున్న చర్యలు ఏదైతే ఉన్నాయో ఆ చర్యలను ఆపే విధంగా గట్టి దెబ్బ కొట్టవలసినటువంటి అవసరం కూడా ఉంది. బ్యాలెన్స్ చేసుకోవాలన్నీ కూడా. అంతే తప్ప మనం నాశనం అయిపోయి ఎదుటి వాళ్ళని నాశనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు. సో ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ టైం, ప్లాన్, రిసోర్సెస్ అన్నీ ఉంటాయి. దాని ప్రకారం ముందుకు వెళ్తాం. సార్ ఫైనల్ గా చాలా మంది ఆర్మీలో చేరాలని ఇప్పటికి కూడా చాలా మంది ప్రయత్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఆర్మీ ఈజ్ ఎ గ్రేట్ కెరీర్ అండి. కారణం ఏంటి అంటే అది మనలో లేనటువంటి ఎన్నో లక్షణాలను మనకి నేర్పిస్తుంది. క్రైసిస్ మేనేజ్మెంట్, మ్యాన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, అన్ని రకాలైనటువంటి అంశాలను మనకి ఈవెన్ ఐఐఎంలు, ఐఐటీలో నేర్పించినటువంటి అంశాలు కూడా ఇక్కడ నేర్పిస్తుంది. లైఫ్లో ఎంతో సక్సెస్ని ఇస్తుంది. అండ్ ఆర్మీ జీతం కోసం జాయిన్ అయ్యేటువంటి అవసరం లేదండి. జీతం కావాలంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇంకా అనేక కెరీర్లు ఉన్నాయి. ఆర్మీ ఈజ్ ఎ లైఫ్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఆర్మీ ఈజ్ ఎ కెరీర్. ఆర్మీ ఈజ్ ఎ గ్రేట్ డెస్టినేషన్ ఫర్ ది పీపుల్ హు ఆర్ హ్యావింగ్ బ్రావరీ. ధైర్యం ఉన్నటువంటి వాళ్ళకి, దేశ సేవ చేయాలనుకునేటువంటి వాళ్ళకి, లేకపోతే మీరు అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి, దేశం కోసం చచ్చేవాళ్ళు ఆర్మీకి వద్దు. దేశం కోసం చచ్చిపోయే వాళ్ళు అసలు వద్దు. దేశం కోసం చంపేవాళ్ళు కావాలి. నువ్వు చేస్తే దేశానికి ఏం ఒరుగుతుంది? దేశం కోసం చంపేవాళ్ళు కావాలి. ఆ క్రమంలో ప్రాణాలు పోయినా సరే లెక్క చేయకూడదు. ఇట్స్ ఎ గ్రేట్ దిస్ థింగ్. ఒకప్పుడు మనం ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పుకున్నాం. అవును. మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ఈరోజు మన దేశాన్ని, దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతను కాపాడుతున్నటువంటి ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫరజ్ మన యొక్క బెటర్ టుమారో కోసం దే గేవ్ దేర్ టుడే. మనం రేపు ఆనందంగా ఉండడం కోసం ఈ రోజు వాళ్ళు త్యాగం చేస్తున్నారండి. ఇలాంటి గొప్ప సేవ మళ్ళీ దిస్ థింగ్ ఇఫ్ ఐ గెట్ మళ్ళీ నాకు ఇంకొక అవకాశం అంటూ ఉంటే, ఇప్పుడు ఏజ్ అయిపోయింది, బయటకు వచ్చేసాను, అంతా అయిపోయింది, మళ్ళీ అవకాశం అంటూ ఉంటే నా దగ్గర 10 కెరీర్లు పెడితే ఏది చూస్ చేసుకుంటావు అంటే మళ్ళీ నేను ఆర్మీని చూస్ చేసుకుంటాను. అగైన్ ఐ వాంటెడ్ టు బికమ్ అన్ ఆర్మీ ఆఫీసర్ ఇన్ లైఫ్. మళ్ళీ లైఫ్ అంటూ ఉంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అండి. అది దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ టు అవర్ యూత్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ వెరీ మచ్ అండి. చూసారు కదండి, మన దేశ రక్షణ కోసమని ఆర్మీ వాళ్ళు ఎంత వాళ్ళు స్ట్రగుల్ చేస్తా ఉన్నారో, వాళ్ళ యొక్క మాటలు మనకి చాలా ఆదర్శంగా ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా చాలా విషయాలు, నాకు కొత్త విషయాలు తెలిసాయి. నెక్స్ట్ వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు కూడా తెలిసాయి. అంటే
మనం ఇక్కడుండి ఏదేదో మాట్లాడడం కాదు. అక్కడ వాళ్ళ యొక్క బాధలు మనం తెలుసుకుంటే చాలా ఇక్కడ చిన్న చిన్న గిట్టు తగాదాలు అవేవి ఉండవు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసే స్ట్రగుల్స్ అన్నీ మనకిక్కడ మనం పడేది గోరంత కూడా గాదు. ప్రతి ఒక్కరు గూడా గౌరవిద్దాం. ఈ సమయంలో ఎవరిని గూడా ఇంకా జవాన్లను గూడా ఎవరైతే విమర్శిస్తా ఉన్నారో వాళ్ళు గూడా మానుకోవాలి. ఇక్కడ మనం ప్రౌడ్ మూమెంట్‌గా చెప్పుకోవాల్సిన సందర్భంలో వాళ్ళని విమర్శించడం అనేది గూడా సరైనది గాదని కూడా చెప్పగలుగుతున్నాను. మరొక ఇంటర్వ్యూతో, మరొక గెస్ట్‌తో మీ ముందుకొస్తా.